300 సంవత్సరాలు ఫ్రీడమ్ ఫైటింగ్లో ఫైటింగ్ చేశాము. టీపు సుల్తాన్ షహీద్ ఫ్రీడమ్ ఫైటింగ్లో ఫైటింగ్ చేశారు. అలాగే షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ దెహ్లవి భారతదేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలి, బ్రిటిష్ వాళ్ళతో జిహాద్ చెయ్యాలి, బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చెయ్యాలి, మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి, ఫత్వా జారీ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి పేరు షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ దెహ్లవి రహమతుల్లా అలై. ఇతను ఒక మౌలానా, ఒక మత గురు, ఒక ఇస్లామిక్ స్కాలర్, ఒక హాఫిజ్ ఖురాన్, ఒక మదరసాలో చదివిన వ్యక్తి. ఈ వ్యక్తి భారతదేశ స్వాతంత్రం కోసం హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, సిక్కు బ్రదర్స్కి అందరి కలుపుకొని భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం మా పైన విధి చేశాడు. అల్లా ఫరజ్ అయిపోయింది. ఖురాన్ మాకు చెప్తుంది, ఆ దుర్మార్గులు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వచ్చి మా భారతదేశాన్ని కబ్జా చేయడానికి వచ్చారు, ఇళ్ళతో పోరాడండి అని మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి ఒక మౌలానా, ఒక ముస్లిం, ఒక మదరసాలో చదివిన వ్యక్తి.